స్తోత్రాలు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. అయ్యా, కుడికలో మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రి ప్రభువా ఇప్పటి వరకు పాటల్లో తోడుగా ఉండాలి. అయ్యా, వాక్యంలో వెళుతున్న నీ దాసుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోట నీ మాట ఉంటుందండి. అయ్యా, ఈరోజు ఈ కూడికలో ఏ వాక్యము అవసరమో మీరు మాట్లాడండి. మీరే కృప చూపి దీవించమని యేసు నామములో అడిగినాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా వందనాలు. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా నా వందనాలు. చూద్దాం. దేవుని మాట విన్నప్పుడు హృదయం ఉద్రేకం చెందితే సరిపోదు. ఏం కావాలి? నీ ఆత్మలో జీవం చెందాలి. మొట్టమొదటిగా ప్రారంభంలో ఎవరి బిడ్డలు యవనస్తులు ఎలా ఉంటారంటే, ప్రారంభంలో వాక్యం ఉన్నప్పుడు, ప్రారంభంలో వాక్యం విని మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఒక ఉజ్జీవంగా, ఒక సురుగ్గా ఉంటారు. ఆ ఉజ్జీవం దేవుని మాట విన్నప్పుడు హృదయం ఉద్రేకం చెందుతూ ఉంటుంది. కానీ సరిపోదు. నీ ఆత్మతో ఉజ్జీవం చెందాలి అంటే నువ్వేం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం యవనస్తులు రోజులు గడిచే కొద్ది, దినాల్లో గడిచే కొద్ది ఏమైపోతున్నాయి అంటే, ఏమైపోతుంది? ఆ ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదం ఈరోజు ఏమైపోతున్నాయి అంటే ఆ విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. ప్రారంభంలో ఉన్న ఉద్రేకత యవనస్తులు ఏమైపోతున్నాయి అంటే, ఆ ఉద్రేకత ఎలా ఉంది అంటే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం. రోజులు గడిచే కొద్ది, దినాలు గడిచే కొద్ది విశ్వాసాన్ని కోల్పోతున్నాము. దేవుడు చెప్తున్నాడు కదా. నేనేమంటున్నానంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం, నేను నీకు సహాయము చేయబోతున్నాను. ఆమె చెప్పండి గట్టిగా, అందరికి వినపడాలి. హల్లెలూయా. నేను నీకు సహాయము చేసేదను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సహాయము చేయు దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తన ప్రజల శత్రుత్వమును నశింపచేసి వారిని ప్రసాదింపచేసి వాగ్దానం చేసిన ఈ మాట దేవుడు నీతో చెప్తున్నాడు. నీ శత్రుత్వమును నశింప చేస్తాడో, నీపై ఉన్న శత్రుత్వం ఎవరైతే ఉన్నారో వారిని, నీకు వ్యతిరేకమైన వారిని నశింప చేసి మార్చివేసి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నీపై శత్రుత్వం సాతాను యొక్క తలంపులుంటే, సాతాను నిన్ను పడగొట్టాలి అని చూస్తుంటే వారిని నాశనం చేసి నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో, ఏ స్థలంలోకి వెళ్తున్నావో దేవుడు నీకు సహాయం చేయాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం అవుతున్నప్పుడు దేవుని యొక్క సహాయం అందింది. అందిందా? అందలేదా? అందింది. ప్రవక్తలు ఒక స్థలం నుంచి మరొక దేశానికి, మరొక గ్రామానికి వెళ్ళగలిగారు అంటే దేవుడు చెప్తే వాళ్ళు వెళ్ళగలిగారు. ఈరోజు నేను నీకు సహాయం చేసేటను అంటున్నాడు ఈ కుటుంబానికి. ప్రైజ్ ది లార్డ్. కుటుంబానికి సహాయం కావాలంటే ఏం కావాలి? దేవుడు నీకు సహాయం చేయాలంటే మొట్టమొదటిగా నెంబర్ 1, నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 11వ వచనం. ఎక్కడి నుంచి నీకు వివరణ రావాలి? ఎక్కడి నుంచి నీకు జవాబు రావాలంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. దేవుడితో నువ్వు సమయం దొరికినప్పుడు గడపాలి. ప్రారంభంలో ఉన్న ఉద్రేకత, ప్రారంభంలో ఉన్న భక్తి రోజులు గడిచిపోయింది ఏమైపోతుందంటే చల్లారిపోతాం. కారణం ప్రార్థన జీవితం లేనందువల్ల. ఈరోజు నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లా చదువు. కీర్తనల 115వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారునారా, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారునారా, ఆయన వారికి సహాయం చేసేదను. ఆమేన్ చెప్పండి. ఎవరి యందు?
భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు నమ్మిక ఉంచాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మి విశ్వసించినప్పుడు వారు నీకు సహాయం చేయబోతున్నారు. దేవుడు నీకు సహాయం చేయాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఏం కావాలి? నేను నీకు సహాయం చేసేదాను. నీ ఇంటికి, నీ కుటుంబానికి, దేశం వెళుతున్నా, నీతో తీసుకెళ్తున్నా నీ బిడ్డలకు ఇంకా పనులు కావాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. నెంబర్ 1 ఏమన్నాడు ఆ మాట? మరలా చదువు 117 కీర్తన 11లో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా, యెహోవా యందు నమ్మిక. 1 ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి సహాయం. ఆయన యందు నమ్మిక ఉంచుతారు. ఈరోజు ఈ కూడిక పెట్టుకొని బయలుదేరడం కాదు, ఆ కోడిక ప్రకారం ఈరోజు నాతో మాట్లాడావు. ఈ వాగ్దానము పట్టుకొని దేశం కాని దేశంలో బయలుదేరుచున్నప్పుడు నీకు మనుషుల సహాయం రాకపోవచ్చు, కుటుంబ సహాయం రాకపోవచ్చు, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. నేనంటున్నాను, నువ్వు యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అంటాడు కదా, ప్రయాస పరిభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అంటాడు. ఎవరైతే ఆయన వద్దకు వచ్చి నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను నీకు సహాయం చేస్తానన్నావుగా ప్రభువా, ఈరోజు నా కొట్టాకి నాకు నువ్వు సహాయం చేయి. దేశం కాని దేశం వెళ్తున్నావు. ఆ రోజు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా నడిపించబడినప్పుడు మోషేతో నువ్వు మాట్లాడావు, అణువురా నువ్వు మాట్లాడావు. ఈ రోజు కూడా ఈ వేముల గ్రామం నుంచి హైదరాబాద్ మేము వెళ్తున్నా కానీ ఆయన నాతో నువ్వు రావాలి, నాకు నీ సహాయం కావాలి. మనుషులు సహాయం అందకపోవచ్చు, ప్రజలు వస్తారు అని మోసం చేయకపోవచ్చు, కానీ దేవుడు మోసం చేసే దేవుడు కాదు. దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు, మాట ఇస్తే తప్పేది మనుషులు, రాజులు, కానీ దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారులారా. ఎవరెందు నమ్మిక ఉంచాలి? యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి ఎక్కడి నుంచి వస్తుంది? పరలోక రాజ్యం నుంచి నీకు సహాయం వస్తుంది. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలారా, నీకు సహాయం రాలేదని భయపడుతున్నావా? ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఎవరు డబ్బులు ఇవ్వలేదు సాక్షి కానీ బాధపడుతూ కుంగిపోతున్నావేమో. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మనుషుల వైపు నువ్వు చూడగాక, రాజుల వైపు చూడగాక, ఎవరో ముఠా వేసిస్తాడని వాడు వచ్చేలాగా ఎదురు చూసి తేడా ఫోన్ చేసేగా రాలేకపోయిన క్షమించి రేపిస్తానంటారు. నువ్వు మనుషుల వైపు చూస్తే నీకు సహాయం రాదు. ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుని వైపు చూడు, నీకు సహాయం వస్తుంది. నువ్వు దేవుని యందు నమ్మిక ఇచ్చిన యెడల నీకు సహాయం కలుగుతుంది. నెంబర్ 2, 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 2 దినవృత్తాంతములు 18వ అధ్యాయం 31వ వచనములో, నీవు దేవునికి మొర్ర పెట్టవలెను, నేను నీకు సహాయం చేయాలి, కుటుంబానికి, మొత్తానికి. నువ్వు అడుగుపెట్టి స్థలము నేతులో పడాలి, ఆశీర్వదించబడాలి, నేను నీకు ముందుగా రావాలి అంటే ఏమన్నాడు? నీవు దేవునికి మొర్ర పెట్టాలి. మొట్టమొదటికేమో యెహోవా యందు నమ్మిక ఇచ్చిన వారికి నేను తోడుంటాను. రెండో మాటలకు వచ్చేసరికి నువ్వు దేవునికి మొర్ర పెట్టవలేను. చదువు ఆ మాట. కాగా యెహోషువాపాతు కనబడుతోనే రాజాధిపతులు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొని గాని యెహోషువాపాతు మొరపెట్టినందున యెహోవా నేను నీకు సహాయం చేయబోతున్నాను యెహోషువా అని స్వరం వినపడు.
చుట్టూ నీ శత్రువులు ఉండొచ్చు. అందరూ నిన్ను పతనము చేయాలి. ఈ దేశం ఎందుకు గొప్పవాడు అవుతాడు, ఎవరి మాట వినడు, అది కాదు అనుకొని లోపల నీ అసలు పడవచ్చు, కొనుక్కోవచ్చు. రాత్రి దేవుడు అంటాడు కదా, నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నీ పని ప్రారంభించి చూడు. నువ్వు దేశాన్ని వెళ్తున్నప్పుడు కూడా లెగవగానే ఎవరిని మొరపెట్టాలి? మోకాలేసి 2 చేతులు పైకెత్తి కుటుంబంలో ఉన్న స్త్రీగా నీ పిల్లలను దగ్గర పెట్టుకొని, నీ భర్తను దగ్గర చేర్చుకొని, గదిలో 40 మంది నీ గదిలో కూర్చొని ప్రార్థన చేర్చుడు, ఆయనకు మొరపెట్టి చూడు, నీ శత్రువులు కూలిపోతారంట. హల్లెలూయా. ఎవరైతే నిన్ను కొనుక్కుంటారో, ఎవరైతే నీ మీద ఎసరు పడుతున్నాడో వాళ్ళు కూల్చివేస్తాను అంటున్నాడు దేవుడు. సాతాను గాడు నేను పైకి రాకుండా చేయాలని చూస్తున్నాడు విశ్వాస జీవితంలో. ప్రారంభంలో దేవుని మాట విని హృదయంలో ఉద్రేకం చెందుతారు చాలా మంది. ఆ దేవుని మాట ఉద్రేకం, ఆ ప్రారంభంలో ఉన్న భక్తి, ఆ ప్రారంభంలో ఉన్న ఆ ఉజ్జీవం రోజులు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ ఏమైపోతుందో తెలుసా నా ప్రియమైన సంగమా? ఏమీ లేదు, మొరపెట్టడం లేదు. ఈయన మనం చూస్తే యుద్ధానికి వస్తున్నప్పుడు ఎవరిని నమ్మాడు తెలుసా? దేవునితో మొరపెడుతున్నారనగా, నా గ్రామం చుట్టూ, నా దేశం చుట్టూ, నా ఇంటి చుట్టూ యుద్ధానికి రెడీలో ఉన్నాడు. నేను చేయలేదు, కానీ నా ఒకటి నా అనుభవం మోకాలు వేయటం, నా చూపు ఆకాశం నుంచి నాకు సహాయం కావాలనే ఆలోచన. అదేనయ్యా నేను చేసేది. అంశుపాత్ర ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఒక స్వరం ఏర్పడుతుంది, నా కుమారుడా నువ్వు భయపడగాక, నువ్వు ఒక గ్రామం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోవచ్చు, అక్కడ కూడా నేను నీతో మాట్లాడతాను అన్నాడు. రైతులా, అక్కడ కూడా నేను నీతో మాట్లాడతా. ఎందుకంటే నువ్వు ప్రారంభము ఏం చేశావు? దేవునికి మొరపెట్టి బయలుదేరావు. నీ ప్రయాణం అంతా, ఈ సంవత్సరం అంతా నేను నీకు సహాయం చేయబోతున్నా. పనులు లేవని బాధపడుతున్నావా? ఎవరు నాకు పనులు ఇవ్వట్లేదని కుంగిపోతున్నావా? ఓ యవనస్తుడా, బేదారి బిడ్డలారా, బాధపడకండి. నీ బాధను చూస్తున్న దేవుడు, నీ సమస్యను వింటున్న దేవుడు. ఒకటే నువ్వు చేయాలి, మనుషుల వైపు చూసి కుంగిపోక, నా క్షాచికో లేవే దేశానికి వెళ్ళటానికి కానీ బాధపడగాక, నువ్వు యెహోవా సన్నిధిలో కూర్చొని మొరపెట్టి చూడు, నీ మొరను దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. ఆయన ఫస్ట్ చెప్పాడుగా, దేవుడు నీకు సహాయము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. 3వ మాట మనం వస్తే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం. 3వ మాట కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనములో, నీవు దేవుని కొరకు కనిపెట్టవలేను. చదువు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది వస్తానన్న మేస్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు వస్తే కాస్త అడ్వాన్స్ ఇచ్చి రాత్రి బయలుదేరని అంటారు. అడ్వాన్స్ తీసుకొని మంచి బట్టలు, అవునా, మంచి అన్ని కావాల్సిన సౌకర్యాన్ని అంతా కూడా తీసుకొని మూటలు కట్టి దేశం బయలుదేరొచ్చు ఎదురు చూస్తూ ఉంటాం. ఏమన్నాడు అక్కడ? నీవు దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు అన్నాడు, సమస్తము నేను నీకు సహాయం చేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మాట చదువు 33 ఏమన్నాడు? మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు నీ ప్రాణమును తృప్తిపరచువాడు, నీ ప్రాణముకు నెమ్మదినిచ్చేవాడు. నీకు సమాధానం లేకపోవచ్చు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని మోసం చేయొచ్చు, కొన్ని రోజులు పనిచేసి విడిచి నిన్ను చెప్పా పెట్టకుండా పారిపోవచ్చు. ఆయన అంటాడు కదా, నువ్వు ప్రాణము నాపై ఉంచావు కాబట్టి మరలా వారు మనుషులు మార్చి నడిపిస్తారు. రైజలా, మరలా నీ దగ్గరికి నీ ముఠాన్ని అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే నేను నీకు సహాయం చేసేదాన్ని వాగ్దానం చేశాను. ఈరోజు నీ ఆత్మలో జీవం చెందాలి అంటే, దేవుని దగ్గర నుంచి సహాయం చేయాలంటే, నువ్వు నమ్మి రక్షణ పొంది మార్పు పొంది యెహోవా సహాయం కోసం నువ్వు దేవుని యందు నమ్మిక ఇచ్చినప్పుడు గొప్ప కార్యమై చేయబోతున్నాడు. నా అడుగు వెళ్ళి బైబిల్లో భక్తుడు అంటాడు కదా, నా అడుగు వెళ్ళి నేతిలో పడిందంట. అనగా
నెయ్యని సువాసన ఇది మొదలుకొని నిన్ను ఉద్రేకము కాదు కానీ ఆవేశంతో కాదు కానీ దేవుడు అన్నాడు కదా, మాట ఇస్తే తప్పేవాడు కాదు. ఆయన మాట ఇచ్చాక నేను అన్నడు కూడా విడిచిపెట్టాడు. ఇది మొదలుకొని నీ అడుగులు దీవించబడుతున్నాయి, దేశాలు దీవించబడుతున్నాయి, పొలాలలో దీవించబడుతున్నాయి, నీ పనిపాట్లలో దీవించబడుతున్నాయి. 1 సమూయేలు 25:6 అంటారు కదా, నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి కూడా క్షేమము కలుగు చేస్తా. చదువుతావా? 1 సమూయేలు 25:6 మనం చూస్తే, ఆ భాగ్యవంతునితో, భాగ్యవంతుడు అని ఎవరో తెలుసా? ఆ భాగ్యవంతుడు అని ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అట్టి భాగ్యవంతునితో చదువు, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమము కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఎవరితో పెట్టుకున్నావు? మనుషులతో కాదు, రాజులతో కాదు, భాగ్యవంతుడు అనగా నేను నడిపిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి గొప్ప శక్తివంతుడైన యేసు ప్రభుతో పెట్టుకున్నావు కాబట్టి ఏమన్నాడు ఆయన? నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగు చేస్తా. నువ్వు నాతో సహవాసం చేశావు కాబట్టి, నా అడుగులో నువ్వు నడిచావు కాబట్టి, నన్ను ప్రతిదీ నీ అవసరము, నీకు సహాయం ఏది అవసరమో నువ్వు నాతో అడిగావు కాబట్టి నీ అక్కలన్నీ కూడా తెరిచి నీవు అడిగిన ప్రతిదీ కూడా నెరవేరుస్తూ నాతో సహవాసం చేశావు కాబట్టి నీ కోరికలన్నీ కూడా నెరవేర్చబడును గాక. నీ ఆశలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశలన్నీ కూడా సఫలపరచును గాక. ఈ రాత్రి నా దేవుడు నీ కుటుంబాన్ని, ఈ కుటుంబం రాజులైన ఈ సంఘముకు క్షేమములు కలుగును గాక, కృపా క్షేమములు కలుగును గాక. అదే 2 సమూయేలు 7:29 నా వైపు చూడు, మనుషుల వైపు చూడవాలి. దేవుడు ఏమంటున్నాడు? నా వైపు, వాక్యం వైపు చూడు. తల దించి నువ్వు బైబిల్ చదవటం మొదలు పెడితే తలెత్తుకొని ప్రకటించేలా నేను నిన్ను చేయబోతున్నాను. అదే ఉద్వేగం ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మి విశ్వసించావు. ప్రారంభంలో ఉన్న నీ భక్తి, నీ ఉద్వేగం ఏమవుతుందంటే రక్షణ తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. అవునా? పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పిలిచినప్పుడు వచ్చేసారు. అవునా? విలువైన లక్షల విలువైన వాళ్ళు అక్కడ వదిలేసి వచ్చారు. అవునా? వాళ్ళు యేసు ప్రభు పిలిస్తే ఎంత విలువైన వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నంత అక్కడే వదిలేసి వచ్చేసారు. క్రైస్తవా, అప్పుడు మొదలుకొని వాళ్ళ జీవితాలు యేసు ప్రభుతో నడిచి 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 ఆయనతో సహవాసం చేసి 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 వాళ్ళ జీవితాలు ప్రవచనాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు అడుగుపెట్టి స్థలాలు, వాళ్ళు అడుగుపెట్టి గ్రామాలు ఏమైపోయాయి? ప్రవచనాలుగా ఆశీర్వాదించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. వాళ్ళ నోటి వాక్కు దేవుడు ఆశీర్వాదం మార్చడానికి కారణం యేసు ప్రభుతో నడవటం, యేసు ప్రభు సహాయం కోసం ఎదురు చూశారు. ఒక గుడ్డివాడు యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి, ఆ బజార్ నుంచి వెళ్తుంటే గుడ్డివాడు, ఏంది ఇంత గోల, ఏంది ఈ సౌండ్, ఏంది జనాలు గలిబిలి అంటే ఆ గుడ్డివాడితో ఒక ఆయన చెప్పాడంటయ్యా, ఈ ప్రాంతాన్ని నజరేయుడైన యేసు ప్రభు వస్తున్నాడు, అందుకే మేమందరం ఆయన చూడటానికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావా అంటే ఆయన నేను చూస్తాను. అతి భాగ్యవంతునితో నేను నడవాలి, ఆయనని మాట్లాడితే చాలు నా జన్మ ధన్యమని చెప్పి ఈ గుడ్డివాడు ఏం చేశాడు తెలుసా? ఆయన స్వరాన్ని విని జనాలతో పాటు పరిగెత్తడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అని చెప్పి ఆయన సహాయం కోసం ఎదురు చూసిన ఈ గుడ్డివాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు దేవుడు? మాట్లాడటం మొదలు పెట్టాడు. నువ్వు నా సహాయం కోసం ఆశతో పరిగెత్తావు కాబట్టి యేసు నామములో నీ నేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చదువు 2 సమూయేలు 7:29 ఏమంటున్నాడు మనం గమనిస్తే, ఏమంటాడు? దయచేసి నీ దాసుడునైనా. ఇక్కడ ఒక కుటుంబ యజమానుడు తన ఫ్యామిలీ కొరకు
ఎవరిని అడుగుతున్నాడు? పునరుద్ధానుడైన యేసు ప్రభుని ప్రకటిస్తూ అడుగుతున్నాడు. అయ్యా, దయచేసి ఒక్కసారి దీనుడు ప్రార్థన ఆలకించు, ఒక్కసారి ఈ దరిద్రులని ఆలకించు, ఈ దరిద్రుడు మనని ఆలకించు దయచేసి. అయ్యా, నీకు వందనాలు తండ్రి అని చెప్పి మొరపెడుతున్నప్పుడు చదువు ఏమన్నాడు? నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు. ఏమడిగినక్కడ? నిత్యము కూడా నీ సన్నిధిలో ఉండాలి. ఒకవేళ అనుకోకుండా ప్రయాణం తగిలితే ఆ ప్రయాణంలో వెళుతున్న స్థలంలో కూడా నీ సన్నిధిలో ఉండాలి అని అడిగాడు. ఇంకా దానిని ఆశీర్వాదించి, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నువ్వు సహాయం చేస్తానన్నావు, నా మాట ఇచ్చావా, నీ ఆశీర్వాదముల నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండును గాక. ఆమేన్. ఈరోజు నీ కుటుంబం ఎవరి సన్నిధిలో ఉండాలి? ఎవరి కుటుంబాలు ఎవరి సన్నిధిలో ఉండాలి? నీతో మాట్లాడే దేవుడు సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ మనసు కలిగి, నీ సమస్య కలిగి, నీ సమస్యలను నెరవేర్చగలిగిన దేవుడితో నీ కుటుంబం గడపాలి. ఎట్టి వాడితో సహాయం చేస్తున్నావు? మనుషులు నీకు సహాయం చేయమని పాపంలో చెప్పా, ఆయన నీకు సహాయం చేస్తున్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించేదాం. ఎలా సేవించాలి? ఎప్పుడు కూడా నిరంతరము నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, నువ్వు దేవుని మొరపెట్టినప్పుడు, యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు, ఈ 3 మాటలను నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే నీ కుటుంబము ఆశీర్వదించబడింది. నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలారా, రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది గాక. ఇది మొదలుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావా? పనులు లేవని బాధపడుతున్నావా? దేవుడి వైపు నువ్వు సహాయం కోసం నువ్వు చేతులెత్తి చూడు, మొరపెట్టి చూడు, దేవుడు నీకు సహాయం చేసును గాక. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా తలలు వచ్చి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం తలలు వచ్చి. ప్రార్థన చేద్దాం.